ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు కలుగునుగాక. ఈ వారము చివరి దినంలోనికి మనం వచ్చేసాం కదా. త్వరగా రోజులు గడిచిపోతుంటుండగా మనం త్వరగా రాకడకు దగ్గర అవుతున్నామన్న విషయం మనం గుర్తుంచుకొని జాగ్రత్తగా సిద్ధపడుతూ ఈ లోకంలో జీవించడానికి నేర్చుకున్నాం. దేవుడు ఈ దినము మనల్ని తన కాపుదలలో క్షేమంగా నడిపించునుగాక. వీడియో పూర్తిగా చూడండి, ప్రార్థనలలో తప్పకుండా ఏకీభవించండి. చాలాసార్లు మనము ఏదైనా చేంజ్ జరగడం అంటే అది కోరుకోము. మనమున్న ప్లేస్ మనకు చాలా ఇష్టం, మనమున్న ఊరు చాలా ఇష్టం, మనముండే ఉద్యోగం చాలా ఇష్టం. అంతే తప్ప మనం ఏదైనా ఒక కొత్తదనంలోకి కానీ, క్రొత్త ప్రదేశానికి కానీ, కొత్త ఊరికి కానీ, మరి కొత్త విషయాలలో కానీ వెళ్ళడానికి మనం అంతగా ఇష్టపడం. ఎందుకంటే అది అలవాటైనటువంటి రీతిలో ఉంటాం కదా. అయితే మన జీవితంలో ఒక 2 మార్గాలు మన ఎదుట ఉన్నాయి. మనము ఎన్నుకోవాలి అనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తాం? క్రాస్ రోడ్స్లో నిలబడ్డామనుకోండి, ఒక చోటికే వెళ్ళాలి, ఒకవైపుకే వెళ్ళాలి. ఏ వైపును చేసుకోవాలో అర్థం కాని స్థితిలో, ఏ దారిని ఎంచుకోవాలో అర్థం కాని స్థితిలో అలా నిలబడిపోయినప్పుడు ఎలా ఉంటుంది కదా. అయితే రూతు దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నది. రూతు జీవితంలో మనం గమనించినట్లయితే రూతు, ఓర్ప వీళ్ళిద్దరు కూడా నయోమి యొక్క కోడళ్ళు కదా. అయితే ఈ ఇద్దరు కోడళ్ళు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు చాలా చిన్న వయసులోనే తమ భర్తలను కోల్పోయి విధవరాళ్ళయ్యారు. కాబట్టి అప్పటికే విధవరాలైనటువంటి నయోమి తన కుమారులు కూడా చనిపోయిన తర్వాత తన 2 కోడళ్ళతో అక్కడ నివసించలేకపోయింది మోయాబులో. ఆ మోయాబు దేశంలో ఆమె నివసించలేక తన స్వంత ప్రదేశమైన యూదా బెత్లెహేమునకు తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు ఆమె తన కోడళ్ళతో చెప్పింది, అమ్మా, మీరు ఇంకా ఇంటికి వెళ్ళండి, మీ పుట్టినలకు వెళ్ళండి, అక్కడ మీరు వీలైతే ఇంకొక పెళ్లి చేసుకొని మీ ఇంట్లో నెమ్మది పొందండి అని చెప్పి వాళ్ళిద్దరిని ముద్దు పెట్టుకుంది. అయితే వాళ్ళు ఏం చేశారంటే, లేదు మేము మీతో కూడా వస్తాము అని చెప్పారు. అయితే నా కుమార్తెలారా, మీరు వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి, వద్దు అని ఎంతగా చెప్తే కూడా వాళ్ళు ఆమె వెంట చాలా దూరం వచ్చారు. అయితే చివరికి ఆ ఓర్ప అన్న స్త్రీ మాత్రము అత్తయ్యను ముద్దు పెట్టుకొని ఇంకా తను వెళ్ళిపోయింది. అయితే రూతు మాత్రం ఏమన్నదంటే, నేను వెళ్ళను, ఎందుకంటే నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టమని నన్ను బతిమాలుకోవద్దు. నీవు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వస్తాను, నీవు ఎక్కడ నివసిస్తే నేను కూడా అక్కడే నివసిస్తాను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందే చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనాను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంతైనా కీడు చేయనుగాక అని అన్నదంట. అంటే ఇక్కడ ఆమె యొక్క హృదయం ఎంత నిశ్చయితతో ఉందో మనకు అర్థమవుతుంది కదా. ఆమె కూడా అట్లా క్రాస్ రోడ్స్లో నిలబడుకొని ఉంది. తను పుట్టింటికి వెళ్ళాలా, అత్తయ్యతో వెళ్ళాలా అన్న విషయంలో ఆమె ఆలోచిస్తూ ఉంది. అయితే ఆమెకు తన దృష్టికి ఏది మంచిదని అనిపించింది అంటే దేవునితో ఉండడమే మంచిది అనిపించింది, నయోమితో ఉండడమే మంచిది అనిపించింది. బహుశా నయోమి యొక్క జీవితము ఆమెను బాగా ప్రభావితం చేసి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమె మోయాబీయురాలు. మోయాబీయులు చాలా విగ్రహారాధికులు. వారి మార్గంలో చాలా డిఫరెంట్గా ఉంటాయి. అవి దేవునికి విరోధమైనటువంటి జీవితాలు వాళ్ళవి. అయితే ఈ మోయాబు కుమార్తెలను తన కుమారులకు చేసుకున్నటువంటి నయోమి బహుశా తన యొక్క మంచి జీవిత విధానాన్ని బట్టి వారిని ప్రభావితం చేసినట్లుగా అనిపిస్తుంది. ఆమె యొక్క ప్రార్థనా విధానము, ఆమె యొక్క లేఖనములను చదువుకునే విధానము, ఇవన్నీ కూడా ఆమె రూతు నయోమి యొక్క దేవుడే నా దేవుడు అని నిర్ణయించుకునేలాగా చేసింది. అందుకే ఆమె తను తప్పకుండా
అత్తగారితోనే ఉండాలి అని నిశ్చయించుకునింది. అత్త వృద్ధురాలు కదా, మరి ఆమెతో ఉంటే ఆమెకేం ప్రయోజనం? ఆ విధంగా ఆమె ఆలోచించలేదు. మరి ఆమె యవనస్తురాలు, తను వెళ్ళిపోయి వేరే వివాహం చేసుకొని చక్కగా జీవించగలదు. కానీ ఆమె మోయాబు దేశమునే వదిలిపెట్టాలని నిర్ణయించుకుంది. మరి నయోమి యొక్క ఊరికి, అంటే నయోమి జీవించబోతున్నటువంటి ఆ బెత్లెహేము అనే ఊరికే తాను వెళ్ళాలని నిర్ణయించుకోవడం ఒక గొప్ప సంగతిగా మనం ఆలోచించాలి. మన జీవితాలలో ఒక్కొక్కసారి దేవుని మార్గాన్ని మనము చేసుకోకుండా ఇంకొక మార్గాన్ని మనము ఎన్నుకుంటున్నామేమో ఒకసారి ఆలోచిద్దాం. మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన ఎదుట ఎలాంటి మార్గాలు ఉన్నాయి? మరి మోషే కూడా ఇశ్రాయేలీయులతో చెప్తాడు, మీ ఎదుట 2 మార్గాలు నేను చెప్తున్నాను, జీవము మరణము. మీరు ఏది ఎన్నుకుంటారో, జీవమా మరణమా అని. అంటే మరి ఇశ్రాయేలీయులతో ఆయన చెప్పినటువంటి విషయం లాగానే రూతు ఎదుట కూడా ఒక 2 మార్గాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి సజీవుడైన దేవునిని అంగీకరించే మనసు ఒకవైపు, విగ్రహారాధన చేసే దేశము ఇంకొక వైపు. అయితే తాను సజీవుడైన దేవునిని ఎన్నుకోవడానికే ఆమె ఇష్టపడింది. విగ్రహారాధనను విడిచిపెట్టింది. పూర్తిగా దేవుని వైపుకు మరలింది. నయోమి యొక్క ఆ సాహచర్యంలో ఆమె జీవించాలని కోరుకున్నది. నయోమి వృద్ధురాలైంది. ఆమెను చూసుకోవాలి, ఆమెను కనిపెట్టుకొని ఉండాలి అని ఆమె నిర్ణయించుకొని ఆమె బెత్లెహేముకు వెళ్ళడం ద్వారా ఎంత గొప్ప ధన్యత పొందుకుందో తెలుసా? ఎంత గొప్ప అద్భుతమైనటువంటి ఒక జీవితంలోనికి ఆమె వచ్చేసింది. అనుకోని రీతిగా ఆమె బోయజును వివాహం చేసుకోవడం, మరి బోయజు షల్మాను కుమారుడు కావడం, షల్మాను యూదా వంశస్థుడు కావడం, ఈ విధంగా యూదా వంశంలో దావీదుకు పితరుడయ్యాడు అతడు. అంతేకాకుండా దావీదు వంశంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు రావడం అన్నది కూడా ఎంతో గొప్ప ధన్యత. మనము మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో చూసినట్లయితే రూతు, యేసుక్రీస్తు వంశావళిలో రూతు యొక్క నామం చోటు చేసుకోవడం అనేది ఎంత గొప్ప ధన్యత. అక్కడ ప్రత్యేకంగా రాయబడింది. నయస్సోను షల్మానును కనెను, షల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను అని రాయబడింది. ఆ ఓబేదు యెషయి అంటే దావీదుకు తాతగారు అవుతారనమాట. ఆ విధమైనటువంటి ఒక వంశావళిలోనికి రూతు రావడం వెనుక ఆమె యొక్క తీర్మానము చాలా ప్రాముఖ్యమైనది. మన తీర్మానాలు మనం చేసుకుంటూ ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా తీర్మానాలు తీసుకోవాలో కదా. మనము దేవునికి విరోధంగా వెళ్ళామంటే మనము నాశనమునకు వెళ్తాము. అయితే ఎప్పుడైతే మనము దేవునికి అనుకూలమైన, దేవునికి ఇష్టమైనటువంటి తీర్మానాలు, దేవుని చిత్తానుసారమైన తీర్మానాలు మనం తీసుకున్నప్పుడు మనం ఎంతో ఘనపరచబడతాము. రూతు పేరు కూడా అక్కడ రాయబడ్డం అనేది ఘనతకు సూచన. మరి ఆ విధంగా ఘనత పొందినటువంటి స్త్రీ రూతు, ఘనత పొందినటువంటి స్త్రీగా రూతు మిగలడం ఎంతో అద్భుతమైనటువంటి విషయం. రూతు ఒక ధన్యురాలు అని మనం చెప్పవచ్చు. మరి రూతు యొక్క జీవితము అనేక మందికి ఒక మార్గదర్శకంగా ఉన్నది. మన ఆలోచనలు, మన తీర్మానాలు ఎప్పుడు కూడా దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో ఉండడానికి దేవుడు మనకు కృప చూపించాలని మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేద్దాం. ఆమె మేలైన దానిని ఎంచుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఆమె దయగలిగిన స్త్రీగా ఉండడం మనం చూస్తూ ఉన్నాము. మంచి కార్యములు చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆమె నమ్మకత్వానికి సూచనగా ఉన్నది. తన యొక్క భర్తను కోల్పోయినప్పటికీ ఆనాటి విధవరాండ్రు మరి యవనస్తులుగా ఉన్నట్లయితే ఇంకొక వివాహం చేసుకునేవారు. కానీ ఆమె అలాంటి స్థితిని ఆమె కోరుకోలేదు. కానీ తన అత్తగారితో పాటుగా ఆ దేశమునకు రావడం, బెత్లెహేము గ్రామానికి రావడం, మరి బెత్లెహేములో నయోమి దేవునినే తన దేవునిగా ఎన్నుకోవడం, నయోమి ప్రజలను తన ప్రజలుగా ఎన్నుకోవడం అన్నది చాలా గొప్ప సంగతి.
ఒక్కొక్కసారి దేవుని కొరకు మన రిలేషన్షిప్స్ కూడా కొన్ని పోగొట్టుకోవాల్సి వస్తే కూడా మనము ధైర్యంగా ముందుకు సాగగలమా? మరి అలాంటి ఆలోచనలు అలాంటి మార్గాలు ఒకవేళ ఎన్నుకోవాల్సి వస్తే మన యొక్క నిర్ణయం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచిద్దాం. దేవుని యొక్క చిత్తానుసారంగా మనం నడుచుకోవడానికి దేవుడు మనకు కృప చూపించినట్లుగా నిత్యము ప్రార్థన చేద్దాం. దేవుడి కృపావర్తను దీవించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మా తండ్రి దేవ, మరి మా ఎదుట ఎలాంటి మార్గములు ఉన్నాయో, ఒకవేళ అనేకమైన మార్గాలు ఎదురుగా ఉంటూ ఏ మార్గం ఎన్నుకోవాలో తెలియని పరిస్థితులలో ఒకవేళ మేము ఉన్నట్లయితే మా ప్రభా తండ్రి, మేము సరైన మార్గం ఎన్నుకునేలాగా మా హృదయాలను ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాము. మా హృదయాలలో జ్ఞానము పుట్టించండి, వివేచనను పుట్టించండి తండ్రి. సరి అయినటువంటి మార్గమును ఎన్నుకోవడానికి మాకు సహాయం చేయండి. మా తండ్రి దేవ, నీ చిత్తానుసారంగా మేము జీవించగలగడానికి మాకు కృప దయచేయమని కూడా ప్రార్థించి అడుగుతుంటున్నాం. మాతో మీరుండండి తండ్రి. మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా మమ్మల్ని నడిపిస్తూ మమ్మల్ని ముందుకు నడిపించడానికి మీ యొక్క కృప కొరకు మేము ఎదురు చూసేలాగా మా హృదయాలను ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, ఈ సమయంలో ఎవరెవరైతే అలాంటి స్థితిలో ఉన్నారో, ఎవరెవరైతే నేను సేవకు వెళ్ళాలని ఉంది కానీ సేవ చేయడానికి అనేక అడ్డంకులు ఉన్నాయంటూ బాధపడుతూ ఉన్నారో, ఎంతమంది అయితే తండ్రి తమ ఎదుట దేవుని చిత్తానుసారమైన మార్గం ఉంటే కూడా తెలిసి కూడా దానిని వదులుకొని ఇంకొక మార్గంలోనికి వెళ్తూ ఉన్నారో, అలాంటి వారందరినీ కూడా మీరు తాకండి ప్రభానైనా. వారితో మీరు మాట్లాడి వాళ్ళను సరైన మార్గంలోనికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, మీరు అద్భుతములు చేయదేవుడు, ఆశ్చర్యకార్యములు చేయదేవుడు. మా జీవితాలలో కూడా ప్రతి ఒక్కరి విషయంలో కూడా అద్భుతాలు చేయండి మా తండ్రి దేవ. ఆశ్చర్యకార్యములు జరిగించండి మా తండ్రి దేవ. ఈ దినమంతయు కూడా ప్రతి ఒక్కరికి తోడుగా ఉండమని వేడుకొంచున్నాము. వారి వారి పనులలో ప్రతి ఒక్కరిని దీవించి క్షేమకరంగా వారి పనులను చేసుకోవడానికి సహాయం చేయండి మా తండ్రి. విద్యార్థులను దీవించి మరి వారికి అందరికీ కూడా మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. పరీక్షలకు సిద్ధపడుతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి దేవ, దయగలిగిన దేవుడవు తండ్రి. మా ప్రభా, ఎవరెవరైతేనైనా మరి అనారోగ్యంతో బాధపడుతూ అస్వస్థతతో ఉన్నారో వారిని అందరినీ కూడా స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి చేర్చమని వేడుకొంచున్నాం నాయన. ఎంతమంది అయితే ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అందరికీ తప్పకుండా ఉద్యోగాలు దొరుకులాగున సహాయం చేయండి మా ప్రభా తండ్రి. మరి వివాహ ప్రయత్నం చేసిన వారికి తప్పకుండా సఫలత అనుగ్రహించండి నాయన. సంతానం కొరకు నీ వైపు చూస్తున్న బిడ్డను కూడా దర్శించండి. వారిలో మీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి. వారికి అందరికీ సుఖమైన ప్రసవం అనుగ్రహించమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవా. మరి క్రిటికల్ కండిషన్స్ లేకుండా కాపాడమని కూడా వేడుకొంచున్నాం తండ్రి. ప్రతి కుటుంబంలో సంతోషము, సమాధానం అనుగ్రహించండి దేవా ప్రభా. మరి ఏ కుటుంబంలో అయితే కలతలు ఉన్నాయో ఆ కలతలను తీసివేసి సంపూర్ణమైన సమాధానమును ఆ కుటుంబాలలో కుమ్మరించమని వేడుకొంచున్నాం నాయన. ప్రతి కుటుంబంలో ఉన్న వృద్ధులను, చిన్నారులను దీవించి వారికి అందరికీ క్షేమమును, భద్రతను, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి మా ప్రభా తండ్రి. మరి యవన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి వారందరూ కూడా చక్కటి మార్గంలో నడుచుకునేలాగున మీరు సహాయం చేయమని, శోధనలలో చిక్కుకొనకుండా కాపాడమని వేడుకొంచున్నాం. దూరదేశాల్లో చదువుకుంటున్న బిడ్డను కూడా దీవించండి. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డను దీవించండి మా ప్రభా తండ్రి. వీసాల కొరకు ఎంతమంది ప్రయత్నాలు చేస్తున్నారో వారందరికీ తప్పకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. స్థలాలు పోవాలని ఎంతమంది ప్రయత్నాలు చేస్తున్నారో మా తండ్రి, వారికి అందరికీ సహాయం చేసి స్థలాలు త్వరగా పోనట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాం. అప్పుల సమస్యలను తీర్చివేయండి నాయన. ఆర్థిక ఇబ్బందులను తొలగించండి మా ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన మీరు మార్గం చూపి మా తండ్రి దేవ, అప్పుల సమస్య కంప్లీట్గా తీరిపోనట్లుగా తండ్రి యేసు నామంలో ఆ పరిస్థితి నుంచి విడుదల కలుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దయగల మా తండ్రి. మరి ఎంతోమంది అస్వస్థతతో హాస్పిటల్స్లో ఉన్నారు, క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు నాయన. ఐసీయూలలో ఉన్న వాళ్ళు, మరి వెంటిలేటర్పై ఉన్న వాళ్ళను ప్రభా దయ ఉంచి తాకండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం
మరి ప్రభా లంగ్స్లో క్యాన్సర్తో బాధపడుతున్న వారిని స్వస్థపరచమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి కిడ్నీలు పనిచేయకుండా బాధపడుతున్నటువంటి వారి కిడ్నీలు ఏ శ్రమలో పనిచేయనుగాక. మా ప్రభా తండ్రి గుండె వ్యాధులతో నాయన మరి బ్రెయిన్లో సమస్యలతో, లివర్ ప్రాబ్లమ్స్తో, ఇంటెస్టైన్స్లో ప్రాబ్లమ్స్తో, గ్యాస్ట్రైటిస్తో ప్రభా ఎంతమంది బాధపడుతున్నారో తండ్రి. మా ప్రభా ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరిచి కంప్లీట్గా నాయన ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచండి దేవా. ప్రభా మరి నరాల సంబంధిత వ్యాధులు ఎంతోమందిని బాధ పెడుతున్నాయి మా ప్రభా. సయాటికా పెయిన్, మైగ్రేన్, తలనొప్పులు, స్పాండిలైటిస్తో బాధపడుతున్న వారు, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఇంకా రకరకాల వ్యాధులు తండ్రి, ఫ్రోజన్ షోల్డర్స్తో బాధపడుతున్న వారు అనేకులు ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని ప్రభా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండులాగున సహాయం చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవా. మరి సీజన్ మారుతుంటుండగా అనేక మంది అనేకమైన రుగ్మతలకు గురవుతుంటున్నారు. వారిని కూడా మీరు దీవించి క్షేమంగా ఉంచమని వేడుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా మరి నీ సేవకులను అందరినీ ఆశీర్వదించండి ప్రభా. వారు చేస్తున్నటువంటి సేవ ద్వారా అనేకులు నీ వైపునకు ఆకర్షింపబడినట్లుగా సహాయం చేయండి తండ్రి. రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమని వేడుకొంచున్నాము ప్రభా. వారి హృదయాలను మీరు తాకండి. వారి మరి మనోనేత్రాలను తెరిచి ప్రభా నీ సిలువ విలువను వారు అర్థం చేసుకునేలాగున వారి హృదయాలు అంగీకరించినట్లుగా నాయన మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతమంది అయితే వ్యసనాలకు గురై ఇంట్లో కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా బాధ కలిగిస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళని కూడా మీరు దర్శించమని బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. యుద్ధ వాతావరణం తీసివేయండి నాయన. మరి మా ప్రభా ఇజ్రాయెల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా మరి ఇంకా మా దేశంను దీవించి మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించండి. ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకొనిలాగున సహాయం చేయండి. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. అన్యాయం జరుగుతున్నటువంటి ప్రతి చోట మీరు ఉండండి తండ్రి. అన్యాయంతో బాధపడుతున్నటువంటి వారు నాయనా మరి వారందరి పక్షంగా మీరు వ్యాజ్యమాడి వారికి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి మీరు న్యాయమూర్తి అయిన దేవుడు ఉంటున్నారు నాయన. కృప చూపించమని వేడుకుంటున్నాం. ఉద్యోగ జీవితాలలో సమస్యలు కలిగిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి. వారి పరిస్థితులన్నీ బాగు చేసి సంతోషము సమాధానము అక్కడ ఉంచమని, అధికారుల మనసులను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము. ఎవరికి ఎలాంటి అవసరత ఉన్నదో ఆ అవసరతలన్నింటినీ కూడా తీర్చమని ప్రభా. ప్రతి ఒక్కరి సమస్యలను తీర్చి కొరతలను తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి ఈ దినం బర్త్డేలు, వివాహతను జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. నీ ముఖ కాంతిని వారిపైన ప్రకాశింపజేయం తండ్రి. ప్రతి అవసరతను తీర్చి వారిని మీ యొక్క ఆశీర్వాదములతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.